గంగమ్మ పొంగళ్ళకు ముందు మా ఊరిలో పోలేరమ్మకు అంబళ్ళు పోస్తారండి. పోలేరమ్మకు ఎంతో ఇష్టమైన అంబలుని ఊళ్ళో వాళ్ళందరూ కలిసి తెచ్చి ఆమెకి ప్రసాదంగా పెడతారు. సో చూసారుగా, అక్కడ డప్పులు కొట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళి తిరిగి మళ్ళీ డప్పులు కొట్టుకుంటూ వస్తారండి. అప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు తయారు చేసిన అంబలుని తమ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు వెనకాల అమ్మవారి దగ్గరికి ఇలా బయలుదేరుతారండి. మా ఊరిలో 3 వీధులు ఉన్నాయండి. సో అందరూ కలిసి వచ్చినప్పుడే అమ్మవారి చుట్టూ తిరిగి వాళ్ళ తల మీద ఉన్న అంబలని అమ్మవారి దగ్గర పెడతారండి. తరువాత పూజా కార్యక్రమాలు చేసి అందరి అంబలని అమ్మవారికి నైవేద్యంగా ఇస్తారండి. మా గ్రామ ఆచారం ప్రకారం అమ్మవారి నైవేద్యాన్ని కొంతమందికి మర్యాదగా ఇస్తారండి. సో అలా వాళ్ళు తమ నైవేద్యాన్ని తీసుకొని తిరిగి వెళ్తున్నప్పుడు మేము నీళ్ళు ఇలా పోస్తామండి. సో ఇది మా ఊరి పోలేరమ్మ అంబళ్ళు కథ. ఇంకేంటండి, ఇక మరి తిరిగి మా ఊరి గంగమ్మ పొంగళ్ళప్పుడు కలుద్దాం. నా వీడియో నచ్చినట్లయితే నా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.